హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనోడు సీలింగ్ లాగడం జరిగింది. సీలింగ్ వైరింగ్ అయితే మొత్తం అంటే లాగేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. అంటే జస్ట్ 4 పక్కన లైట్లు అలాగే ఫ్యాన్ పాయింట్ ఇచ్చారన్నమాట. ఇది ఎందుకంటే మెయింటెనెన్స్ ఎక్కువైపోతుందని చెప్పేసి వాండర్ గారు చెప్పారు, అందుకని మనం తగ్గించడం జరిగింది. ఇవి చూడండి ఫ్రెండ్స్, మనం అయితే ఏ విధంగా పైప్ వేసాం చూడండి. పైప్ ఈ విధంగా వేసుకొని చక్కగా నీట్గా ఇలాగా ఫ్లెక్సిబుల్ పైప్ ఇలా వేసుకోవడం వల్ల వైరు సీలింగ్ అతను అటు ఇటు ఎలా వేసినా సరే మనకేం కాదు, వైర్ ఏమి గీసుకోవడం వల్ల జరగదు. అలాగే కరెంట్ బిల్ కూడా ఎక్కువ రాదు, తక్కువ వస్తుంది. ఏది ఆ వైర్ అలా గీసుకొని ఏదన్నా స్లీవ్ లేసి దానికి టచ్ అయితే కరెంట్ బిల్ ఎక్కువ రావడం, ఒకవేళ కొన్ని అలా జరుగుతూ ఉంటాయి అనమాట. ఒకవేళ అంటే స్పార్క్ ఎప్పుడైనా రావడం అలాంటివి జరుగుతాయి. అందుకోసం మనం ఫ్లెక్సిబుల్ పైప్ వేయడం జరిగింది. ఈ విధంగా పైప్ వేయడం అయితే జరిగింది. అలాగే దీంట్లో టీవీ కూడా మనం ఇచ్చేసాం. ఈ పక్క వచ్చేసి మన వాళ్ళు ఇప్పుడు స్పీకర్ వైర్ లాగుతున్నారు. ఈ స్పీకర్ వైర్ వచ్చేసి 4 పక్కన 4 పాయింట్లు ఇచ్చాము. స్పీకర్ వైర్ కూడా మనం పైప్ వేసాము. ప్రతిదీ అన్నిటి కూడా పర్ఫెక్ట్గా పైప్ వేయడం వల్ల మనకైతే ఎప్పుడైనా ఫ్యూచర్లో కంప్లైంట్ వచ్చినా లేకపోతే ఆ వైర్ కాకపోతే వేరే వైర్ ఏదైనా లాక్కోవాలన్నా సరే ఇబ్బంది ఉండదు. ప్రతిదీ కూడా ఎప్పుడైనా సరే ఇప్పుడుతో కాకుండా రేపు పొద్దున్న ఫ్యూచర్లో కూడా ఉపయోగపడేటట్లు మనం చేసుకోవాలి. కాబట్టి అది ముందుగానే మనం అయితే పైప్ వేయడం జరిగింది. ఇది మన మహేష్ అన్నలోను అలాగే దాస్ గారు, వాండర్ గారు అందరు ఇక్కడే ఉన్నారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.